మగవాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు నువ్వు అక్క అనుకో అంటే అక్క తమ్ముడు ముందర అట్లే ఉంటారా? తమ్ముడు ముందల నా తమ్ముడే కదా అని చెప్పేసి అట్లా ఉంటే ఊరుకుంటాడా తమ్ముడు? ఎందుకు ఊరుకుంటారు? దానికి సిగ్గు కొంచెం కొంచెమన్నా శరమన్నా ఉండాలి మాట్లాడేటప్పుడు. స్వయాన ఇద్దరు బాబులు అనసూయకి, ఇది గాడిదలో ఎదిగింది నేను అన్నది కానీ దానికి మైండ్ ఎదగలే. పెద్ద కొడుకు ఆల్రెడీ అడిగాడంట, మమ్మీ యువర్ డ్రెస్ ఈజ్ నాట్ గుడ్ అన్నాడంట. అన్నప్పుడు ఏ స్టూపిడ్ అన్నదంట కొడుకుని. అంటే నీ కన్న కొడుక్కి నువ్వు వేసుకునే డ్రెస్ నచ్చలేదు అంటే సమాజంలో ఎట్లా నీ డ్రెస్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు నీకు అంటే నీకు డ్రెస్లోనే ఉందా స్వేచ్ఛ? స్వేచ్ఛ అంటే కాదు. ఒక ఆడదాని గురించి చెప్పాలి అంటే అసలు ఈ తరం సరిపోదు. ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక నానమ్మగా, ఒక అమ్మమ్మలాగా ఎన్నో పాత్రలు వహిస్తుంది. ఆడబిడ్డకున్న స్వేచ్ఛ అంటే బట్టలు వేసుకొని బజార్లో తిరగంగానే కాదు, దానికి ఇంకా నువ్వు వచ్చి ఇంకా మరీ చెప్తున్నావు. ఇంకొకటి నేను శివాజీ తమ్ముడు ఏం చెప్పాడు? ఆడవాళ్ళు పద్ధతిగా ఉండమన్నాడు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ద్రౌపది చీరను ఇప్పినప్పుడు యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు అట్లా కాదు, ఆడవాళ్ళని నిండు కప్పుకోండి అని మగవాళ్ళు చెప్పేసరికి యుద్ధాలు జరుగుతున్నాయి ఇక్కడ. అంటే ఇదే కదా అసలు ఏంది? ఏ ఇన్స్టా చూసినా, ఏ ఫేస్బుక్ చూసినా, ఏది చూసినా నిండుగా బట్టలు కప్పుకోమనేది మాత్రమే వస్తుంది ఇక్కడ. అంటే ఇది ఎంతవరకు అనేది ఒకసారి మనం ఆలోచించాలి.